నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, మన పిఎం నరేంద్ర మోడీ గారు ఉమ్. మనకి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక బహిరంగ సభలో ఉమ్. కొన్ని సూచనలు చేశారమ్మా. అవునమ్మా. మనకి సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో మొత్తం హాట్ టాపిక్ అయిపోయింది. ఉమ్. బంగారం కొనకండి, ఉమ్. పోస్ట్ పోన్ చేసుకోండి, కొనాలి అనుకునే లెక్కైనా కూడా కాస్త ఆగండి, ఆలోచించండి అనేసి. దీని మీద అసలు రకరకాల మాటలు వింటూ ఉన్నాము. సోషల్ మీడియాలో అయితే ఇంకా చెప్పనవసరమే లేదు. అవునమ్మా. ఎందుకు అంత అంటే కొనద్దు, ఆగండి అనేదాకా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటారు? దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమై ఉండొచ్చు అంటారు? అమ్మ, బంగారం ఒకటే కాదమ్మా, చాలా విషయాల్లో జాగ్రత్త పడమని చెప్పారు. అవును. మనం గ్యాస్ వాడకం కానీ పెట్రోల్ వాడకం కానీ తగ్గించమన్నారు. అలాగే నూనెలు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసే నూనెలు తగ్గించుకోమని చెప్పారు. అవునా? ఇవి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? తిండి తినడం మానమనలేదే, పళ్ళు తినడం మానమనలేదే, కూరలు మానమనలేదే, ఆహారం మానమనలేదే, ఇవేం కాదే, బట్టలు కొనుక్కోవడం మానమని చెప్పలేదే. అంటే ఏమిటి? ఇవన్నీ మన దేశంలో తయారయ్యేవి, సమృద్ధిగా ఉన్నాయి, ఇవన్నీ వాడుకుంటాం. విదేశాల నుంచి తెచ్చేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోమన్నారు. ఎందువల్ల అంటే విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో అది మనం జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంతో ఏ వ్యవహారం నడపాలన్నా ఏం జరుగుతుంది? ప్రపంచమంతా అంగీకరించేటటువంటి మానిటరీనే వాడుకోవాలి, మనీనే వాడాలి. అది ప్రస్తుతం ఏదుంది అంటే డాలర్ ఉంది, యూరో ఉంది. మరి వాటితో పోల్చుకున్నట్టయితే మన రూపాయి వాల్యూ తగ్గుతోంది కదా. అవును. ఎందుకు తగ్గుతోంది? మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకునేవి ఎక్కువైనాయి, మన ఎగుమతులు తక్కువైనాయి. విదేశీ మారక ద్రవ్యం ఎప్పుడైతే తగ్గుతుందో మన దగ్గర, అప్పుడు ప్రపంచ ఆర్థిక ఇండెక్స్ ఏదో ఉంటుందే, మనదేదో 5వ స్థానం నుంచి 4కు వచ్చాం, 3 మన టార్గెట్, 3 రీచ్ అవ్వబోతున్నాం అన్న సమయంలో యుద్ధాలు వచ్చాయి. ఈ యుద్ధాల కారణంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగాయి. ఈ యుద్ధం రావడానికన్నా ముందే యుక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలోనే మనం రష్యా నుంచి ట్రంప్ అనేక రకాలైన పన్నులు మన మీద విధించినా ఏం చేసినా ఆయిల్ తెచ్చుకుని జాగ్రత్త పెట్టుకున్నాం. 60 రోజులకు సరిపడినటువంటి ఆయిల్ మన దగ్గర ఉంది, పెట్రోల్ అదీను కదా. మరి అట్లా జాగ్రత్త పడ్డప్పుడు అప్పుడు విమర్శించిన వాళ్ళు ఉన్నారు, తప్పనిసరిగా దేన్నైనా విమర్శిస్తారు. అలా చెప్పినటువంటి దాంట్లో జాగ్రత్తగా వాడుకోమని చెప్పారు అంతే. పరిస్థితులు బాగుండనప్పుడు మీకెవరికీ తెలియకపోవచ్చు. మా చిన్నతనంలో కొన్ని చూసాం, మా పెద్దవాళ్ళు చెప్తుంటే కొన్ని విన్నాం మేము. యుద్ధం రోజుల్లో, ఆ రోజుల్లో గ్యాస్ ఇంత ఉండేది కాదు, కిరసనాయిలు చాలా జాగ్రత్తగా వాడుకోమని 6 గంటలకల్లా భోజనాలు చేసి కిరసనాయిల దీపాలు వెలిగించుకోకుండా అతి తక్కువ దీపాలతో గడిపామని చెప్పిన రోజులు ఉన్నాయి. అవునా కదా? మా చిన్నతనంలో పంచదారకి చాలా రేషన్ ఉండేది. పంచాయతీ ఆఫీసుల నుంచి రేషన్ తెచ్చుకోవాలి. ఏదో మనకి 2 కిలోలు అంటే వాడు 75 గ్రాములే, 750 గ్రాములే వాడు కిలో లెక్కని ఇచ్చేవాడు. గట్టిగా మాట్లాడితే అది దొరకదు. అంచేత పంచదార చాలా తక్కువ వాడుకుని ఎవరింట్లో ఉన్న పంచదారతో స్వీట్ చేసుకుంటే అది వాళ్ళు చాలా ధనవంతుల కింద లెక్క ఉండేది మా చిన్నతనంలో కూడా. ఇట్లా యుద్ధ పరిస్థితుల్లో ఎగుమతి దిగుమతుల సమస్య ఉంటుంది. ఎగుమతికి మనకు సమస్య లేదు, కానీ దిగుమతుల్లో సమస్య వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలని చెప్పి అనేక విషయాలు చెప్పారు ఆయన. బంగారం దగ్గరికి వచ్చేప్పటికి అందరికీ చికాకు వస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్ మంది బంగారం కానీ మనం కొనడం తగ్గించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, బంగారం వ్యాపారస్తులకు చాలా నష్టం, అందులో అనుమానం ఏం లేదు. 100కి 150 పాళ్ళు వాళ్ళకి నష్టం. కానీ విషయం ఎందుకు చెప్పారంటే మనకి మన దేశంలో తయారయ్యేటటువంటి బంగారం మనం వాడే దాంట్లో 4% మాత్రమే మన దేశంలో తయారవుతుంది. అంతకన్నా దరిదాపుల్లో 40% పైనే అనుకుంటా, సరిగ్గా నాకు సంఖ్య గుర్తులేదు. అంత మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము అంటే అర్థం ఏమిటి? విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెడుతున్నాం. దానివల్ల ఏమవుతుంది? మన రూపాయి విలువ తగ్గుతోంది. మరి ఈ మాట ఎందుకు మాట్లాడలేదు? రూపాయి విలువ తగ్గకూడదు, బంగారము కొనుక్కోవాలి. ఈ బంగారం కొనేది ఎవరు కొంటున్నారు? బాగా డబ్బున్న వాళ్ళు పెట్టుబడి కోసం కొంటున్నారు. మధ్యతరగతి వాళ్ళు ఎందుకు కొంటారు? అత్యవసరమైనటువంటివి కొన్ని మన సంప్రదాయం ప్రకారం మనకు అలవాటు గనక, ఇది ఉండాలని చెప్పారు గనక తప్పనిసరిగా కొంటారు. నిజానికి ఉండాలి కూడా. ఇంత బంగారం అయినా శరీరం మీద ఉండాలని చెప్తారు. అవును, అది ఆరోగ్యానికి మంచిది, వ్యక్తిత్వానికి మంచిది అని. అంతకు మించి అధికంగా ఉండకపోయినా పర్వాలేదు,
కానీ ఒక మాట అడుగుతాను చెప్పండి అమ్మా, ఇంతంత బంగారం కొంటున్నారు కదా ఒక్కొక్కళ్ళును, ఈ కొంటున్నటువంటి బంగారం అంతా ఎక్కడ అలంకరిస్తున్నారు? లాకర్లలో Lockers కదా, లోనే ఉంటున్నాయి. లాకర్లను అలంకరిస్తున్నారు. అవును. ఒంటి మీద ఎంత పెట్టుకుంటున్నారు? మీరెంత పెట్టుకున్నారు, నేనెంత పెట్టుకున్నాను? అవునమ్మా. నేను ఈ మాత్రం పెట్టుకుంటున్నానంటే మా అత్తగారు నాకు గట్టిగా చెప్పారు, పెళ్ళికి ఇది చేయించి నువ్వు ఇది ఎప్పుడూ తీయొద్దని. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది మాత్రమే నా మెళ్ళ అలా ఉంది. ఉమ్, ఆవిడిచ్చింది ఇది నాకు, ఉమ్, అంత తప్ప ఇది కూడా ఆవిడిచ్చింది. అవ్వే ఇంకా మిగిలినవేమన్నా నేను పెట్టుకుంటానా? ఉన్నాయి, లేకపోలేదు. కానీ ఏం చేస్తాను, అవన్నీ లాకర్లో ఉన్నాయి, నిత్యం పెట్టుకోలేం కదా. లాకర్లలో పెట్టి లాకర్లను అలంకరించడం కోసం ఇంతంత బంగారం పెట్టుకోవాలా? భారతదేశంలో ఉన్నటువంటి బంగారం చాలా వరకు ఆడవాళ్ల దగ్గరే ఉంది, లాకర్లలో నగల రూపంలో ఉంది, ప్రభుత్వం దగ్గర ఏం లేదు. అవును. మరి విదేశీ మారక ద్రవ్యం, రూపాయి విలువ దేని వల్ల పెరుగుతాయి? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బంగారపు నిల్వల వల్ల పెరుగుతాయి. ఉమ్, అందుకే గోల్డ్ బాండ్స్ అని రకరకాల ప్రయత్నాలు చేయలేదా అమ్మా? అవును. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కొన్ని ప్రయత్నాలు చేశారు, మొరార్జీ దేశాయ్ గారు ఉన్నప్పుడు కొన్ని ప్రయత్నాలు చేశారు. మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుగా ఉండడానికి, ఉన్నదాన్ని చూపించుకోవడానికి కూడా మనకి ఈ బంగారమే ఆధారం అవుతుంది. అవును. మన దగ్గర ఎంత బంగారం ఉందో దాన్ని బట్టి కదా మన రూపాయి విలువ పెరిగేది. అందుకే ఎక్కడెక్కడో ఇంతకు ముందు కుదవబెట్టినటువంటి బంగారాన్ని కూడా ఒక 2 ఏళ్లుగా తెచ్చేసుకున్నాం కదా చాలా వరకు. అవును, అవును. కొన్ని టన్నుల బంగారం తెచ్చి మన దగ్గర బంగారం విలువలు పెంచుకున్నాం. అందువల్ల రూపాయి విలువ పైనుంచి ఇలా కిందకి పడిపోయేది, కొంచెం నెమ్మదిగా పడటం మొదలుపెట్టింది. అందువల్ల చెప్పారు, ఇప్పుడు బంగారం అత్యవసరమైతే తప్ప కొనకుండా ఉండడం అన్నది ఎవరికి సంబంధించినటువంటి విషయం? ఇవాళ కొత్తగా రోజు కూలి పెళ్లి చేసుకునే సందర్భంలో భార్యకి మంగళసూత్రం కొనడానికి వెడితే అది అభ్యంతరంగా చెప్పేదేం కాదు. అవును. సరదాగా కొన్న చీరని బట్టి చీర మీదకి కొత్త నగ పెట్టుకోవాలనేటటువంటి వ్యామోహంతో కొనేవాళ్ళు ఉన్నారే, వాళ్ళకి లాకర్లు ఎన్ని చాలవమ్మ. బ్యాంకులో ఎన్ని లాకర్లు ఉంటాయో, ఎన్ని నగల సెట్లు ఉంటాయో, అటువంటి వాళ్ళని ఉద్దేశించి చెప్పి ఉంటారో అని నేను అనుకుంటున్నా. ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళ మీద ఇది పెద్దగా ప్రభావం చూపిస్తుంది అనుకోను. వాళ్ళప్పుడు మనం ఏదైతే మీరు అంటున్నట్లుగా కొన్ని సాంప్రదాయాలు చేసేటప్పుడు కొన్ని కార్యక్రమాలకి మనకు బంగారం తప్పనిసరి. వారికి ఎలాంటి ఆంక్షలు ఉండుండకపోయి ఉండొచ్చేమో. తగ్గించుకోమన్నారు కానీ కొనకూడదు పెట్టలేదు. మీరు మీ అంతటి మీరు ఆలోచించండి అన్నారు తప్ప, మీరు కొంటే జైల్లో పెడతాం, అది కొనడం అన్నది శిక్షార్హం, నేరం అని అనలేదే. ఆలోచించుకోండి. దేశానికి మేలు చేయాలని రకరకాలుగా ఆలోచిస్తారు. ఒకప్పుడు మనకు ఆహార పరిస్థితి సరిగ్గా లేదు మన దేశంలో. ఈ గ్రీన్ విప్లవం వచ్చిన తర్వాత మనం స్వయం సమృద్ధంగా ఉన్నాం. హరిత విప్లవం తర్వాత. అంతకు ముందు ఏమిటి, మనం ఇక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళం, గోధుమలు విదేశాల నుంచి తెచ్చుకోవడాలు అవి ఉన్నాయి. సరే, అది ఆ కారణంగానే మనకి డయాబెటీస్ స్కేల్ మారడం అవన్నీ జరిగాయి అనుకోండి. అవంతా చాలా కుట్ర. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏం చెప్పారు? ఒక పూట భోజనం మానేయమని చెప్పారా లేదా? మీరంతా పసిపిల్లలు అయ్యి ఉండాలి అప్పటికి. ఒక పూట ఎందుకు మానేయాలి అంటే, ఒక్క పూట నేను ఆహారం తీసుకోకపోతే అసలు వారమంతా భోజనం అంటే వారానికి ఒక పూట, వారమంతా భోజనం లేనటువంటి వాళ్ళకి ఆహారం దొరుకుతుంది అని. వారంలో ఒక్క పూట మానేమన్నారమ్మా. సోమవారం పూట ఆయన లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలన చేసే రోజుల్లో సోమవారం సాయంకాలం అందరూ భోజనాలు చేయడం మానేశారు. అంటే ఒక్క పూట, నేను వారానికి ఒక్క పూట మానేయడం వల్ల సరే నా ఆరోగ్యం బాగుపడుతుంది, అది వేరే మాట. కానీ దానివల్ల నా ఆహారం ఏదైతే ఉందో అది ఇంకొకళ్ళకి ఆహారంగా ఉంటుంది అని గాంధీజీ గారు ఏం చేశారు? తను ఏదో మేకపాలు పల్లీలు తిని ఆహారం ఇతరుల కోసం అని చెప్పి తక్కువ బట్ట ఎందుకు కట్టుకున్నాడు? ఈ దేశంలో అందరికీ కట్టుకునే బట్టలు లేనంత కాలం నేను ఇలా కొల్లాయే కట్టుకు తిరుగుతానన్నాడు. అట్టా దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క క్షేమం, దేశక్షేమం దృష్టిలో పెట్టుకుని కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. ఇది బాగా ఇబ్బంది కలిగేది. అంటే నా మీద కోపం వస్తుంది చాలామందికి ఇలా మాట్లాడితే. వస్తే రానియండి, సరదాగా బంగారం కొనుక్కునేటటువంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. మామూలుగా అత్యవసరానికి కొనుక్కునే వాళ్ళకి ఏం సమస్య ఉంటుందని నేను అనుకోవటం లేదమ్మా. నిజానికి ఈ కాలంలో మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చేస్తున్న పని నాకు చాలా ఆశ్చర్యంగా, ఒక రకంగా బాధాకరంగా, ఒక రకంగా పర్వాలేదులే అని అనిపిస్తూ ఉంటుంది. పెళ్ళికి ఏదన్నా వెళ్ళాలంటే ఒక కొత్త పట్టుచీర కొనుక్కుంటే దానికి మ్యాచింగ్ నగలు కొనేసుకుంటున్నారమ్మా, బంగారం కాదు.
1 గ్రామ్ గోల్డ్ ఏదో అవునవును అవి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. దరిదాపుల్లో చీర ఖరీదులో సగం పైన ఆ నగలు ఉంటున్నాయి. అవును అలా ఎలాగో నడుపుకుంటున్నారు కదా, బంగారమే కొన్ని ముద్దలు ముద్దలు దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఆ, ఏమిటి? వాడుకునేంత కొనుక్కోండి, అభ్యంతరం లేదని నేను అనుకుంటున్నాను. అవునమ్మా. నా వ్యక్తిగతమైన అభిప్రాయం. మీరు ఎంత వాడుకుంటారో అంత కొనుక్కోండి, నిత్యం ఒంటి మీద ఎంత పెట్టుకుంటారో అంత కొనుక్కోండి. నా లాకర్లను అలంకరించడానికి బంగారం కొనద్దు అని నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. నా ఉద్దేశం మన ప్రియతమ ప్రధానమంత్రి ఉద్దేశం కూడా అదే అయి ఉంటుంది. బంగారమే కదా అన్ని విషయాల్లోనూ జాగ్రత్త పడమన్నారు. అవునమ్మా పెట్రోల్ పొదుపు విషయంలో మన దేశానికి మదుపు. పొదుపు మన దేశానికి మదుపు. ఎంత చక్కని మాట అమ్మా. ఇది ఒకప్పటి స్లోగన్, అవును అవును. ప్రభుత్వ నినాదం అది. ఆ, మళ్ళీ తీసుకురావాలమ్మా. తీసుకురావాలమ్మా. అసలు దేన్నైనా వృధా ఎందుకు చేయాలమ్మా? అవునమ్మా. మనం తయారు చేయలేం. మనకి ప్రకృతో ఎవరో ప్రభుత్వమో ఇచ్చిన దాన్ని వాడుకోండి. ఆ, ఎంత కావాలో అంత వాడుకోండి, కావలసినంత వాడుకోండి, ఇంత కూడా వృధా చేయకండి. రైట్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.